హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ వీడియో మొత్తం పాకిస్తాన్ గురించే. ఎందుకు? నిన్న పాకిస్తాన్ హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేసింది. దేనికి? ఇండస్ వాటర్ ట్రీటీ. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ పెహల్గామ్ అటాక్ తర్వాత పిఎం మోడీ గారు పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ని ఆపేశాడనమాట. సో దీని గురించే ఈ రచ్చంతా. సో ఈ వీడియో మొత్తం ఇదే ఉంటుంది. మొత్తం చెప్పేస్తా, చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా 10 నిమిషాల్లో మొత్తం కవర్ చేసేస్తాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీ వరకు చేరాలంటే మీరు చేయాల్సింది ఒకటే, మన ఓన్లీ మాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీ వరకు చేరుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో మేక్ షూర్ టు లీవ్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పాకిస్తాన్ అందరూ ముద్దుగా టెర్రరిస్తాన్, గరీబిస్తాన్, ఒక ఫెయిల్ స్టేట్ అని పిలుస్తారనమాట. సో ఎందుకు అలా అన్నానంటే, ఏం లేదు, ఆ దేశంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. లైక్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, బేసిక్ నెసెసరీస్ కావచ్చు, అంటే నిత్యావసరాలు కూడా వాళ్ళ ప్రజలకి ఇవ్వలేకుండా సరైన జాబ్స్ కానీ స్కీమ్స్ కానీ, మొత్తానికి ఒక మధ్యతరగతి కుటుంబం అక్కడ జీవించాలంటే అష్ట కష్టాలు పడతారనమాట. సో ఆ దరిద్రం ఉంది ఆ దేశంలో, అందుకే దీన్ని గరీబిస్తాన్ అంటారు. ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చాక హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఉండలేరని, అదే వాళ్ళకి ఇంకో దేశం సపరేట్గా ఉంటే వాళ్ళు మన జోలికి రారని చెప్పేసి మనం ఆ ప్లేస్ ఇచ్చామన్నమాట. అదే పాకిస్తాన్. ఇప్పుడు ఆ కంట్రీ ఫామ్ అయ్యాక ఇంతవరకు ఒక్క గవర్నమెంట్ కూడా కంప్లీట్గా వాళ్ళ టెన్యూర్ని కంప్లీట్ చేయలేదన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ కంట్రీ పరిస్థితి ఎలా ఉందనేది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పాకిస్తాన్ ఇండియా మీద ఒక అటాక్ చేసింది పహల్గామ్లో, అదందరికీ తెలిసే ఉంటుంది. దాని తర్వాత మోడీ గారు ఒక గట్టి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారనమాట. అదే ఈ వాటర్ సప్లై వాళ్ళకి బంద్ చేయడం అనమాట. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు దాన్ని. సో దాని తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. దాంట్లో పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించాం. దాంట్లో మన మెయిన్ హీరో బ్రహ్మోస్, మన బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ పాకిస్తాన్కి చుక్కలు అంటే చుక్కలు చూపించింది. వాళ్ళ ఎయిర్బేస్ని, వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ని, వాళ్ళ టెర్రరిస్ట్ ప్లేసెస్ అన్నిటినీ ఈజీగా ధ్వంసం చేసేసి వాళ్ళకి చుక్కలు చూపించింది ఇండియా. మన బ్రహ్మోస్ మిసైల్ గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఛానల్లో. దాన్ని ఒకసారి చూసేయండి, మీకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. మన బ్రహ్మోస్ మిసైల్ అంటే ఏంటి, దానికి ఉన్న ఫాలోయింగ్ ఏంటి, వరల్డ్ స్టేజ్ మీద బ్రహ్మోస్కి ఎలాంటి ఆరా ఉందనేది మీకు తెలుస్తుంది. సో ఈ ఆపరేషన్లో మనం వాళ్ళ ఎయిర్ బేసెస్ని, లాంచ్ ప్యాడ్స్ని మొత్తం వైప్ చేసామన్నమాట. సో ఆపరేషన్ తర్వాత మోడీ ఇండస్ వాటర్ ట్రీటీని హోల్డ్ చేశారనమాట. పాకిస్తాన్ ఈ అటాక్ చేసిన తర్వాత మోడీ గారు మన పీపుల్కి చెప్పింది ఏంటంటే, వాటర్ అండ్ బ్లడ్ రెండు కలిసి వెళ్ళవు. సో ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పేసి మనం దీన్ని హోల్డ్ చేసామన్నమాట ఇండియా. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో సైన్ చేశారు. దీనికి మీడియేటర్గా వరల్డ్ బ్యాంక్ నిలబడింది అనమాట. సో వాళ్ళ సమక్షంలో ఇండియా పాకిస్తాన్ డీల్ చేసుకుందనమాట. సో ఈ వాటర్ని ఇద్దరు కలిపి షేర్ చేసుకోవాలని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం దీన్ని ఎప్పుడు గెలకలేదు. చాలాసార్లు పాకిస్తాన్ మనని ఎన్నోసార్లు అటాక్స్ కానీ ఈ స్ట్రైక్స్ కానీ ఇట్లాంటివి చాలా అంటే చాలా చేసింది. కానీ ఎప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాటర్ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఒక ట్రీటీ సైన్ చేసుకున్నాం, దానికి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి. కానీ పాకిస్తాన్ మాత్రం ఎన్నిసార్లు చెప్పినా దారికి రావట్లేదు. ప్రతిసారి ఏదో ఒక అటాక్తో ఇండియాని గెలుకుతూనే ఉంది. పాకిస్తాన్ ఎన్నిసార్లు బాంబ్ బ్లాస్ట్లు కానీ, అటాకులు కానీ, కోవర్ట్ ఆపరేషన్లు కానీ, మాస్ కిల్లింగ్స్ కానీ ఇలాంటివి ఎన్నో చేసింది. కానీ ఎప్పుడు మనం ఆ వాటర్ జోలికి మాత్రం పోలేదు. ఆ 1960లో జరిగిన ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ఇది కూడా మనకి సమానంగా చేయలేదన్నమాట. పాకిస్తాన్కి 80%, ఇండియాకి మాత్రం 20% వాటర్ వచ్చేలా దాన్ని సైన్ చేసుకున్నారు. సో అప్పట్లో మనం కూడా చాలా మిస్టేక్ చేసాం. అంటే మిస్టేక్స్ ఇన్ ద సెన్స్, మనం మంచి మూవ్స్ తీసుకోలేదు, ఒక మంచి ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసుకోలేదన్నమాట. సో దాని రిజల్టే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, ఇంకా పీఓకేలో ఇంకా ఇతర విషయాల్లో పాకిస్తాన్కి న్యూక్లియర్ బాంబ్ రావడం విషయంలో చాలా చాలా అంటే ఇంకా చాలా విషయాల్లో మనం పాకిస్తాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేదు అప్పట్లో. సో అందుకే ఇప్పుడు మనం పాకిస్తాన్ని భరించాల్సి వస్తుంది. కానీ ఈసారి మోడీ గారు చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నారు. కనీసం ఇలాగైనా మారతారని. పాకిస్తాన్ మనకి చాలా అంటే చాలా నష్టం కలిగించింది మన దేశానికి ఎన్నో విధాలుగా, ఎన్నోసార్లు. ఈ దొంగ నోట్లు కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా వచ్చిన దురంధర్ మూవీ మీరు చూసుంటే మీకు నేను చెప్పేది అర్థమై ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే ఈ మూవీ చూడండి.
పాకిస్తాన్ మన మీద ఎన్ని విధాలుగా ఎన్ని అటెంప్ట్స్ చేసిందో మీకు అర్థమవుతుంది. 1 year నుంచి ఇండియాని బెదిరిస్తూనే ఉన్నారు. ఎందుకు? ఈ వాటర్ ఆపినందుకు. మేము వార్ చేస్తామని చెప్పేసి, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడు ఇండియా రివర్ మీద డ్యామ్స్ కూడా కట్టడానికి ప్లాన్స్ చేస్తుంది. ఇప్పుడేమంటారంటే, మీరు ఆ డ్యామ్స్ కడితే ఆ డ్యామ్స్ మేము పేల్ చేస్తాం, మా మిసైల్ సిస్టమ్స్తో దాన్ని ఈజీగా కూల్ చేస్తాం, నరికేస్తాం, ఇలాంటి బెదిరింపులు చేస్తుందన్నమాట పాకిస్తాన్. గత 30 ఏళ్ల నుంచి పాకిస్తాన్కి వచ్చిన ఒకే ఒక మాట, ఏ గొడవకైనా సరే వాళ్ళనే ఫస్ట్ మాట ఏంటంటే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, మేము మిమ్మల్ని న్యూక్లియర్ వెపన్తో అటాక్ చేస్తాం. ఇది పాకిస్తాన్కి తెలిసిన ఒక మేజర్ అన్నమాట, ఒక డైలాగ్ వాళ్ళకి. సో ఎవరైనా సరే దీన్నే పెట్టుకొని ఊకే మనల్ని గెలుకుతూ ఉంటారు అనమాట. మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, మేము కొట్టేసాం అని చెప్పేసి ఇలాంటి ధమ్కీలు ఇస్తూనే ఉన్నారు. మన ప్రైమ్ మినిస్టర్స్ చూస్తూనే ఉన్నారు. కానీ ఎదవలకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. మన దగ్గర కూడా ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, అవి మనం కూడా యూజ్ చేసే స్టేజ్లో ఉన్నామని చెప్పేసి అది వాళ్ళకి ఎందుకు అర్థం కాదో మీరే చెప్పాలి కింద కామెంట్ సెక్షన్స్లో. ఈ న్యూక్లియర్ వెపన్ మీద మనం ఇంకొక వీడియో కూడా సపరేట్గా చేయాలి. ఎందుకంటే ఇది చాలా విధాలుగా లింక్ అయి ఉంది. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్ ఎలా చుక్కలు చూపిస్తుందో, ఇరాన్ అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ కొట్టేది ఎవరినో కాదు, పాకిస్తాన్నే. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ఉంది పాకిస్తాన్ దగ్గరనే. పాకిస్తాన్ కొట్టేంత వరకు ఇజ్రాయెల్ నిద్రపోడు. దీని మీద మనం ఒక సపరేట్ వీడియో చేసి క్లియర్ స్టోరీ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ అన్ని విధాలుగా ట్రై చేసిందన్నమాట లాస్ట్ ఇయర్ నుంచి. ఆ వాటర్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ని అన్ని విధాలుగా ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. కానీ అందరికీ తెలుసు పాకిస్తాన్ అనేది ఒక చెత్త దేశం అని, ఒక టెర్రరిస్ట్ దేశం అని, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరని పాకిస్తాన్కి బాగా తెలుసు. సో ఉన్న ట్రిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు చైనా సపోర్ట్ తీసుకొని వరల్డ్ స్టేజ్ మీద మాకు అన్యాయం జరిగింది, మేము శుద్ధపూసలం, మేము చాలా మంచోళ్ళం, మేము పీస్ఫుల్గా అన్ని మ్యాటర్స్ డీల్ చేస్తాం, మేము టెర్రరిస్ట్ కంట్రీ కాదు మాది, ఇలాంటి శుద్ధపూస మాటలన్నీ మాట్లాడుతున్నాం అన్నమాట వరల్డ్ స్టేజ్ మీద. దీనికి సపోర్ట్గా గుంటనక్క చైనా రెడీగా ఉందన్నమాట వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే ఇండియా ఎదగడం చైనాకి నచ్చదు. సో ఆల్రెడీ ఇప్పుడు చైనా ముందుంది, కానీ ఏదో ఒక రోజు చైనా దగ్గరికి వచ్చే సత్తా ఇండియాకు ఉందని చైనాకి బాగా తెలుసు. సో అది అలా అవ్వడం చైనాకి ఇష్టం లేదు. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? పాకిస్తాన్ యూజ్ చేసుకొని మన గ్రోత్ని ఎఫెక్ట్ చేపియాలి. సో చైనా ఇలాంటి విషయాల్లో చాలా ముందుంటుంది. వరల్డ్ స్టేజ్ మీద చైనా కూడా వాళ్ళ మినిస్టర్స్ని పంపించి ఇండియాకి ఎగనెస్ట్గా స్పీచ్లు ఇప్పించింది అన్నమాట. ఇప్పుడు మీరు బంద్ చేస్తున్నట్టే రేపు మేము కూడా ఇండియాకు వచ్చే వాటర్ బంద్ చేస్తామని మనకి ధమ్కీ ఇస్తున్నారు ఈ చైనీస్ వాళ్ళు. ఈ పాకిస్తాన్ అండ్ చైనా రిలేషన్షిప్ మనం ఇంకొక సపరేట్ వీడియో చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కవర్ చేస్తే అసలు ఇది ఒక పెద్ద మూవీ సైజ్ వీడియో అయిపోతుంది. సో ఇలాంటివి ఫ్యూచర్లో మనం తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటి గురించి తెలుసుకొని మరి క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియో చేస్తాను. బేసిక్గా ఈ వరల్డ్ స్టేజ్ మీద చైనా అండ్ పాకిస్తాన్ కలిసి ఇండియా వాటర్ని వెపన్లాగా యూజ్ చేస్తుందని, ఎవరికి ఆ రైట్ లేదని, పాకిస్తాన్కి లీగల్గా రావాల్సిన వాటర్ ఇండియా ఆపేస్తుందని చెప్పేసి ఇలాంటి సుధపూస మాటలు రెండు దేశాలు కలిపి మనల్ని ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. వరల్డ్ స్టేజ్ మీద ఇండియాని ఒక బ్యాడ్ కంట్రీ లాగా చూపించాలని ఈ రెండు కంట్రీస్ మనల్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. పాకిస్తాన్ అండ్ పిఓకే ఈ ప్లేసెస్లో జనాలు తిరగబడుతున్నారు. చాలా ప్రొటెస్ట్లు కానీ అటాకులు కానీ గవర్నమెంట్ మీద చాలా విరుచుకబడుతున్నారు ప్రజలు. సో ఇప్పుడు కొత్తగా వాటర్ లేక అల్లాడిపోతున్నారు పైనంగా మనం చేసిన దాంతో. సో గవర్నమెంట్ ఏమో టెర్రరిస్టులను ట్రైన్ చేసే ఈ ప్రాసెస్లో బిజీగా ఉంది. ఈ దరిద్రాలన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ వరల్డ్ స్టేజ్ మీద ఇలాంటి స్పీచ్లు, ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేస్తుంది పాకిస్తాన్. నిన్న పాకిస్తాన్ వాటర్ మినిస్టర్ ఏమంటున్నాడంటే, పాకిస్తాన్కి రావాల్సిన వాటర్ ఎవరైనా ఆపేస్తే వాళ్ళ చేతులు నరికేస్తాం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళ వాటర్ మినిస్టర్. ఏం చేస్తాం, వాళ్ళ టెర్రరిస్ట్ బుద్ధులు అలాగే ఉంటాయి. మరి ఇంకొకడు ఉంటాడు పాకిస్తాన్లో, బిలావల్ భుట్టో అని. వీడు చాలా క్యూట్ కిడ్ అనమాట. నోరు తెరిస్తే చాలు న్యూక్లియర్ అటాక్ అని ఒక పాటే పాడతాడు అనమాట. ప్రతిసారి మా దగ్గర న్యూక్లియర్ అటాక్ ఉంది, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, వేసేస్తాం అంటారు. ఆ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ అమెరికా కంట్రోల్లో ఉన్నాయని వరల్డ్ మొత్తానికి తెలుసు. పాకిస్తాన్ ఇంతకన్నా దిగజారదు అన్న ప్రతిసారి దే ప్రూవ్ అస్ రాంగ్. ఎందుకో తెలుసా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి పాకిస్తాన్కి లింక్ ఉందంట.
పాకిస్తాన్ పుట్టి కరెక్ట్గా ఒక 80 ఏళ్ళు కూడా కావట్లేదు. అసలు పాకిస్తాన్ అనే పేరే వరల్డ్ మ్యాప్లోకి వచ్చి రీసెంట్గా వచ్చింది. వీళ్ళేమంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి పాకిస్తాన్కి లింక్ ఉందంట. జస్ట్ బికాస్ పార్టీషన్ తర్వాత వాళ్ళ పాకిస్తాన్ అనే ప్లేస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి దగ్గరగా ఉంది. ఇప్పుడు దాన్ని వరల్డ్ పిచ్చోలం చేస్తున్నారు అనమాట. మాకు వాళ్ళకి సంబంధం ఉంది, ఆ సివిలైజేషన్కి మాకు లింక్స్ ఉన్నాయి, మేము మా రూట్స్ దానికి కనెక్ట్ అయి ఉన్నాయి అని ఇప్పుడు వీడు కొత్త ఇది ఒక స్కామ్ అనమాట. పాకిస్తాన్ అనే దేశం పుట్టింది మొన్న. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ నాటిది. దీనికి వీళ్ళకి రూట్కి ఎలాంటి సంబంధం ఉంది? ప్రపంచాన్ని ఫూల్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. పాకిస్తాన్లో ఇంకొకడు ఉంటాడు, ఖ్వాజా ఆసిఫ్ అని. వాడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అనమాట. వీడు ఏం చేయనక్కర్లేదు, వాడికి వాళ్ళ దేశాన్ని నిలబెట్టుకోబోయి వాళ్ళ దేశాన్ని ఇంకా కిందికి వాడే దిగదారిస్తాడనమాట. వాడు అన్ని నిజాలు చెప్పేస్తాడనమాట. వాడి పాత వీడియోస్ చూస్తే మీకు నవ్వు వస్తుంది. అమెరికా మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసుకొని వదిలేసిపోయిందని, ఇంకా వెస్ట్ కూడా మేము డర్టీ వర్క్ చేసాం వెస్ట్కి, యుఎస్ఏకి అని వీడియో ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తాడనమాట. వీడంతా కిడ్ని నేను ఎక్కడ చూడలేదు. వాడిని చూసి నవ్వాలా ఏడవాలా అనేది ఎవ్వరికీ అర్థం కాదు. వాడు డైరెక్ట్గా మీడియా ముందుకే వచ్చి చెప్పేస్తాడు, మేము ఇది చేస్తాం అది చేస్తామని. ఒక పక్కన పిఓకలే గొడవలు, పాకిస్తాన్లో ప్రజలు తిరగబడుతున్నారు గవర్నమెంట్ మీద. పక్కన బలోచిస్తాన్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ వేస్తున్నారు. సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దొరికిందే సందుగానే కుమ్మేస్తున్నారు. ఇంకా ఇండియా గురించి తెలిసిందే, మనం వాళ్ళ జోలికి ఎలాగో వెళ్ళాం, కానీ వాళ్ళు మన జోలికి వస్తే మాత్రం ఇచ్చి పడేస్తాం, అది వాళ్ళకు కూడా తెలిసే. ఇన్ని విధాలుగా పాకిస్తాన్కి అన్ని కంట్రీస్ చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కంట్రీస్ అన్నీ కలిపి సందు దొరికినప్పుడు అలా కొట్టి సాగు కొడుతున్నాయి అన్నమాట. పక్కన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, బలోచిస్తాన్ వాళ్ళు మనలాంటి మంచోళ్ళు కాదు. వాళ్ళు చంపడానికి సావడానికి రెండింటికి సిద్ధం. వీళ్ళు రక్తం దాగేస్తారు. పాకిస్తాన్ వాడి కష్టం పగోడి కూడా రావద్దు. ఇండియాకి పాకిస్తాన్కి ఒకే రోజు ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ ఈరోజు ఇండియా వరల్డ్ స్టేజ్ మీద అందరినీ ఒక పవర్ఫుల్గా మనం ప్రొజెక్ట్ చేసే స్టేజ్లో ఉంది. కానీ పాకిస్తాన్ ఎక్కడుంది? ఇండియా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూనే ఉంది. లైక్ స్పేస్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు, ఎకానమీలో అవ్వచ్చు, స్టార్ట్అప్లో అవ్వచ్చు, డెవలప్మెంట్స్లో అవ్వచ్చు, అన్నిట్లో ఇండియా ముందుకు వెళ్తూనే ఉంది. అన్ని రేస్లో టాప్ 5లో ఇండియా పేరు ఖచ్చితంగా ఉంటుంది. మన ఫారెన్ రిజర్వ్స్ ఆల్మోస్ట్ 700 బిలియన్స్ వరకు ఉన్నాయి. పాకిస్తాన్ ఫారెన్ రిజర్వ్స్ ఎన్నున్నాయో గెస్ చేయండి. కింద కమెంట్స్లో పెట్టండి, మీకు ఒకవేళ తెలిసి ఉంటే. కేవలం 20 బిలియన్. 700 బిలియన్ ఎక్కడ, 20 బిలియన్ ఎక్కడ? అక్కడనే అర్థం చేసుకోవాలి మనం ఎంతవరకు సేఫ్ సైడ్లో ఉన్నామో, మన డెవలప్మెంట్ ఎలాగుందో, బయట కంట్రీస్లో మనకిచ్చే వాల్యూ ఏంటి. మన మోడీ గారికి ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 అవార్డ్స్ వచ్చాయన్నమాట. అక్కడనే మనం అర్థం చేసుకోవాలి ఇండియా డెవలప్మెంట్ ఏ స్పీడ్లో జరుగుతుంది అని. వరల్డ్కి ఇండియా చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. లైక్ వర్క్ ఫోర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, చిన్న కంట్రీస్కి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళతో కోఆపరేషన్తో ముందుకెళ్ళడం కానీ, ఇలాంటి వాటివన్నమాట. ఇండియానేమో వరల్డ్కి మంచి టాలెంటెడ్ పీపుల్స్ని, మంచి సీఈఓస్ని, ఇప్పుడు టాప్ కంపెనీ సీఈఓస్ అందరూ చాలా వరకు ఇండియన్సే ఉంటారు. ఇంత మంచి కంట్రీ నుంచి ఇంతమంది బయటకు వచ్చారన్నమాట. ఎంతో పెద్ద కంపెనీని రూల్స్ చేస్తున్నారు మన వాళ్ళు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఒక పక్కన టెర్రరిస్ట్లని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అది వాళ్ళకి తెలిసిన విద్య. మీరు దుబాయ్లో చూసినట్టయితే, దుబాయ్లో అడుక్కునే వాళ్ళు, హోమ్లెస్ వాళ్ళు సగం మంది పాకిస్తాన్ వాళ్ళే. దుబాయ్ గవర్నమెంట్ అఫీషియల్గా పాకిస్తాన్ని రిక్వెస్ట్ కూడా చేసింది, మీ కంట్రీ నుంచి మొత్తం ముష్టి వాళ్ళు, బెగ్గర్స్ మా కంట్రీకి వస్తున్నారు, వాళ్ళని రిటర్న్ తీసుకోండి, వాళ్ళని ఆపండి అని. ఎన్నో కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా కూడా పాకిస్తాన్ వాళ్ళకి వీసాలు కూడా ఇవ్వట్లేదు. ఇది అఫీషియల్గా యుఎస్ పోర్టల్లో కూడా ఇవన్నీ ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. జరిగింది మాత్రం ఇదే. వాళ్ళు ఇంకా చాలా చెప్పారు. సో మ్యాక్సిమం నేను కవర్ చేయవలసిన పాయింట్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. ఇలాంటి గ్లోబల్ న్యూస్ కానీ, లేదంటే ఒకవేళ నేనేమన్నా మీకు పర్సనల్గా షేర్ చేసుకోవాలన్నా మోటివేషన్ వీడియోస్ కావచ్చు, ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో నేను ప్రతి వీక్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఓన్లీ మాస్క్ ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఏమైనా అడ్వైస్ చేయాలన్నా, నా వీడియోస్లో
నేనేమైనా మిస్టేక్ చేసినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అవి పెట్టండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.